అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లని మీకు వీడియోలో తెలియజేశాను. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి ఎట్లనేది క్లారిటీగా వీడియోలో తెలియజేశాను. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంటికి వచ్చి క్లారిటీ వస్తది. ఇంక వీడియో విషయం మాట్లాడుకునే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా తెలియజేశాను చూడండి. నిన్న అంగళ్ళ మార్కెట్ లాస్ట్‌కొచ్చేసరికి కొంచెం స్పీడ్‌గా జరిగింది మార్కెట్ వచ్చేసి. స్టార్టింగ్‌లో రూ. 5.40, తర్వాత 5.50, తర్వాత రూ. 600 వరకు జరిగింది. ఎక్కువగా క్లాస్ ఉండే లాట్‌లన్నీ ఈవెన్ ఎస్ఎల్‌వి మండి గానియండి, రిమైనింగ్ అంటే టీవీఎస్ అయిపోయిన తర్వాత లాస్ట్ మండీలు ఉంటాయి కదా! ఆడ్ స్పీడ్‌గా జరిగింది నిన్న అంగల్ మార్కెట్ వచ్చేసి. సూపర్ టాప్ నిన్న అంగల్ మార్కెట్ రూ. 600 సూపర్ టాపు. క్లాస్ అంతా నిన్నొచ్చేసి మనకి అంగళ్ళు మార్కెట్‌లో 500 ఇంకా రూ. 600 వరకు మార్కెట్ జరిగింది. పర్లేదు కొంచెం స్పీడే నిన్న అంగళ్ళు మార్కెట్ లాస్ట్‌కొచ్చేసరికి. మదనపల్లి ఏం పెద్దగా స్పీడ్ అయితే లేదు గానీ ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగిందనేది కూడా చెప్తాను. నిన్న ములకల చీర వచ్చేసి రూ. 5.70 సూపర్ టాపు. ఇంక మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్‌లో మాట్లాడుకుంటే, ఈ లైన్‌లో దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్‌గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి సేమ్ టు సేమ్ నిన్నట్లాగే ఉంది. దిగుమతి ఈరోజు కూడా పెరగలేదు. మరి రేట్లనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. నిన్న కూడా దిగుమతి ఏం పెరగలేదు. నిన్న కూడా సేమ్ టు సేమ్ మొన్న వచ్చినట్లే వచ్చింది. ఈరోజు కూడా దిగుమతులు అంటే తక్కువగానే ఉన్నాయి. దిగుమతులు ఏం పెరగలేదు ఈరోజు కూడా వచ్చేసి. మరి రేట్లనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి ఎట్లా అనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా మన మదనపల్లి మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి ఈరోజు కూడా తక్కువగానే ఉంది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇంక మీకు ఎవరికైనా నోవా కంబ్ అయితే ప్రెజెంట్ అయితే మదనపల్లి కాదర్ ఫర్టిలైజర్స్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, మెయిన్‌గా ఇది వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ కిల్ చేయడానికి, అలాగే ఎర్రనల్లి, ఆకుమచ్చ, కొంతమందికి బూడిద కూడా కంట్రోల్ అవుతుంది. ఇంక గ్రోతింగ్ అయితే డబుల్, త్రిబుల్ రిజల్ట్. రైతులైతే ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్స్, డైరెక్ట్ కంపెనీ నెంబర్స్.